హాయ్ హాయ్ సార్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి కదా. అవును సార్. మీ ఓటు ఎవరికి వేస్తారన్న? మా ఓటు యాక్చువల్గా మా ఆంధ్ర అండి. ఇక్కడ మేము గత 10 సంవత్సరాలుగా ఉంటున్నాము. ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నది. బెస్ట్ ఆఫ్ తెలంగాణలో అయితే బీఆర్ఎస్ మంచిది. బట్ ఇప్పుడున్న ఎంపీ ఎలక్షన్ కాబట్టి ఐ ఓట్ ఫర్ బీజేపీ. బీజేపీ ఎందుకని బీజేపీ? బీజేపీ అంటే ఇక్కడ ఎంపీ ఒక 10 మంది వస్తే సెంట్రల్ లో ఎలాగో బీజేపీ వస్తుంది. సో ఇక్కడ బీజేపీ అభ్యర్థులు ఉంటే రోడ్లు కానీ కన్స్ట్రక్షన్, మాది కన్స్ట్రక్షన్ వర్క్ అండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇన్ని రోజుల నుంచి బీజేపీ రాలేదు, ఇప్పుడు వస్తుంది చేస్తుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు దేశం అంతా చూస్తున్నాం కదండి. అలా మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు అంటున్నారు కదా బీజేపీ, ఇప్పుడు దాకా ఎందుకు వేయలేదు ఓట్లు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఎందుకు వేస్తాను అంటున్నారు? అంటే గత 10 సంవత్సరాల నుంచి చూసాం కదండి, అందువల్ల మేము వేయాలనుకుంటున్నాం. 10 మంది గానీ వేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్ పరిపాలన బాగుందా? బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడే కదా వచ్చింది. లాస్ట్ 10 years అంటే అప్పుడు అవగాహన మాకు లేదు. 10 years బ్యాక్ మాకు అవగాహన లేదు. ఇప్పుడు ఈ 10 years లో మాకు అవగాహన ఎక్కువ ఉంది కదా. ఐ ఓట్ ఫర్ బీజేపీ. మీరన్నా? మన అంత బీజేపీ అన్న. ఎందుకని బీజేపీ? మన వరంగల్ ఎందుకంటే మనకి నిలబడి చూస్తాను కదా అన్న, మనకి ఏది ఎట్లా తెలిసింది, ఇప్పుడు తెలిసేస్తాను కదా దాని గురించి అని మనం బీజేపీ. అంటే ఇన్ని రోజుల నుంచి మీరు బీజేపీకి ఎందుకు ఓటు వేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తాను? ఎందుకంటే ఇప్పుడు ఎన్ని రోజుల బట్టి అంటే అన్న దేని గురించి ఏంది, మనం ఫస్ట్ దాంట్లో ఏళ్ళు పెడితేనే కదా ఏంది మనకు తెలిసేది. దాని గురించి అని ఇప్పుడు తెలిసి వచ్చింది కాబట్టి నేను బీజేపీ సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. కాంగ్రెస్ బాగుందా, బీఆర్ఎస్ బాగుందా మీకు? అంటే బీఆర్ఎస్ అంటే ఇన్ని రోజుల బట్టి అంటే అది 10 సంవత్సరాలు చేసింది. నేను కూడా ఒక అవకాశం ఇస్తుందని ఇన్ని రోజుల బట్టి జనాలు బట్టి అందరూ అనుకుంటారు. మేము కూడా అనుకుని కాంగ్రెస్ కి ఓటేసాము. ఎందుకు అబద్ధం చెప్పాలి కానీ కాంగ్రెస్ ఓటేసిన తర్వాత ఎట్లా అనిపించింది మీకు? ఏమన్నా మార్పు కనిపించింది? మార్పులు అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. ఇన్ని రోజులు 100 రోజులు వాళ్ళు అనుకున్న మార్పులు ఏమన్నా తెచ్చారా? రైతు బంధు ఇవన్నీ చెప్పారు కదా. అంటే అదంతా ఇప్పుడు కొంచెం ఎలక్షన్ నడతాయి కాబట్టి దాని గురించి ఏం వాళ్ళు అంత అవగాహన లేదు. ఎలక్షన్ దాని గురించి కరెంట్ హైదరాబాద్ వరకు అయితే ఓకే. వాటర్ ప్రాబ్లం అండి. వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు హైదరాబాద్ వరకు. పక్కన డిస్ట్రిక్ట్ లో మాకు తెలియదు కదా. హైదరాబాద్ వరకు అయితే ఓకే. మీరైతే బీజేపీ రావాలని? బీజేపీ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తెలంగాణలో, మీరు ఏ పార్టీ ఓటు వేయాలనుకుంటున్నారు? బీజేపీ. ఎందుకండి బీజేపీ? మాకు నచ్చింది కాబట్టి దానికి వేస్తాం. అంటే సెంట్రల్ పరంగా చూస్తే బీజేపీ ఉంది, మన స్టేట్ పరంగా బీజేపీ లేదు కదా. మరి లేదు కానీ నాకైతే అదే కావాలనిపిస్తుంది. అదే కాదు, అది వస్తే ఏం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏం చేసినా చేయకపోయినా అదే నచ్చింది. అదే నచ్చింది. మీకు కాంగ్రెస్ బాగుందా, టీఆర్ఎస్ బాగుందా ఇన్ని రోజులు? అంటే కాంగ్రెస్ మంచిగా ఉంది, ఎందుకంటే అప్పుడు భూమి ఇచ్చిందిగా. అప్పుడు భూములు ఇచ్చిందిగా కాంగ్రెస్ అప్పట్లో. ఇప్పుడు ఇస్తుందని మీకు నమ్మకం ఉందా? మళ్ళీ ఉండే గానీ ఉందో లేదో తెలియదు. కాకపోతే ఇది కూడా బాగానే ఉంది, అది కూడా బాగానే ఉంది. అది కూడా కాకపోతే ఆమె బతకడానికి ఇచ్చింది కాబట్టి ఇప్పుడు దాని మీద ఉన్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. ఎట్లా కరెంట్ తీసేసా ఎట్లున్నాయి? కరెంట్ తక్కువనే ఉంది ఇప్పటి నుంచి, ఎక్కువ లేదు. కరెంట్ తీసేస్తున్నారు చాలా. వాటర్ అట్లనే మామూలుగా వస్తాయి. వాళ్ళు అనుకున్న మార్పు తీసుకొచ్చారండి. అది ఏం తీసుకొస్తారో ఏమో ఇంకా అర్థం కాలేదు కదా. అన్ని ఓట్లే ఓటే వస్తున్నాయి, ఇంకెప్పుడు అర్థమైంది. అందుకు బీజేపీ వస్తే మీరు ఏమేమి చేస్తుంది అనుకుంటున్నారు? ఎవరి మీద ఆశపడడం అవసరం లేదనుకుంటున్నాను. అయితే వదిలేసిన నమ్మకం పోయింది. ఇంకా మనకి ఎవరు వచ్చినా మన కష్టమే తప్పదు. వీళ్ళకు ఉన్నది కాలేదు. ఇప్పుడు వచ్చారు ఈ అందిస్తారా? ఎవరు మన కష్టం మనకి ఎప్పుడు ఉంటుంది.